వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను కలిసేందుకు టెక్కలిలో నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలకు అవకాశం లభించలేదు. ఎమ్మెల్సీపై ఆయన భార్య టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ నమ్ముకున్న కార్యకర్తల్ని, కుటుంబాన్ని నట్టేట ముంచేశారని వాణి విమర్శించారు. తండ్రితో కలిసి ఉండాలని ఉందని, అది మాట్లాడేందుకు వెళ్తే గేట్లు మూసేసి ఇంట్లోకి రానివ్వలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకి మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరి ట్రాప్లో పడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. లీగల్ అఫైర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఇక్కడ. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా, మా తాత లక్ష్మీపతి దొర గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీల్లోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం. నిన్నంతా యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపలికి పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు.